తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ కె శ్రీకాంత్, ఎండి హోమియోపతి. గత 1996 నుంచి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే నల్గొండ డిస్ట్రిక్ట్స్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఇట్లాంటి వాళ్ళలో చాలామందికి మనం కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రాశయంలో రాళ్ళు, మూత్రనాళాలలో రాళ్ళతో బాధపడుతూ ఉండడము. సడన్గా అంతసేపు బాగానే ఉన్నాను డాక్టర్ గారు, నైట్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. మిడ్ నైట్ 2-3ంటికి విపరీతమైన కడుపు నొప్పి, మోషన్ వచ్చినట్టుగా అవ్వడం, రాకపోవడము, విరోచనంకి సాఫీగా రాకపోవడము, మూత్ర విసర్జనలో విపరీతమైన నొప్పి, యూరిన్ వచ్చినట్టుగా అవుతుంది, వెళ్తే రాదు, కొంచెంగా వస్తుంది, బ్రౌన్ కలర్లో రెడ్డిష్గా వస్తుంది, బాగా పొత్తి కడుపు నొప్పి, నడుం నుంచి పొత్తి కడుపు నొప్పి, చల్లగా చెమటలు పట్టడము, వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి సిమ్టమ్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి చాలా మటుకి లైక్ హిస్టరీని బట్టి చూసినట్టయితే కిడ్నీ స్టోన్స్, రీనల్ క్యాలిక్యులై అని మనం చూస్తూ ఉంటాము. జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి ప్రధాన కారణం మన కిడ్నీస్ బాడీలో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్ని బయటికి పంపడానికి యూరిన్ రూపంలో పంపుతూ ఉంటుంది. అండ్ అలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్లో కాల్షియం ఆక్సలేట్స్ కానివ్వండి, కాల్షియం ఫాస్ఫేట్స్, స్ట్రోవైడ్స్, యూరిక్ యాసిడ్ అండ్ సిస్టీన్స్, ఇవి చిక్కబడము, అంటే యూరిన్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, బాడీ హైడ్రేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇలాంటివి చిక్కబడము. అండ్ ఇలాంటి క్రిస్టల్స్ ఒకదానికి ఒకటి అతుక్కుపోయే గుణాన్ని కలిగి ఉండడం, లైక్ కొన్ని రకాలైన యూరిన్లో ఉండే కంటెంట్స్ తగ్గిపోవడం వల్ల ఇలాంటి క్రిస్టల్స్ ఒకదానికొకటి అతుక్కొని పెద్ద స్టోన్ లాగా ఫామ్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ కిడ్నీ స్టోన్స్ని చాలా కేసెస్లో హోమియోపతి ద్వారా ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు. అండ్ ఫెమిలియల్ హిస్టరీ ఆఫ్ రీనల్ క్యాలిక్యులస్ ఉంటుంది. అండ్ ఏరియా వైజ్ కొంతమందికి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుందో అండ్ కాల్షియం ఆక్సలేట్స్, కాల్షియం ఫాస్ఫేట్స్ ఎక్కువగా ఉండే వాటర్ కన్జంప్షన్ వల్ల, వాటర్ కన్జంప్షన్ తక్కువ తీసుకున్న వాళ్ళలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ని రాకుండా చూసుకోవచ్చు. మనం కిడ్నీ స్టోన్స్ రకాలను తీసుకున్నట్టయితే కాల్షియం స్టోన్స్, కాల్షియం ఆక్సలేట్స్, కాల్షియం ఫాస్ఫేట్స్ 2 రకాలుగా ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్స్ మన ఆకుకూరలలో లైక్ పాలకూర కానీ, లైక్ కొన్ని రకాలైన ఆకుకూరలలో అండ్ స్పినాచ్ ఇట్లాంటి వాటిలలో ఈ ఆక్సలేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ కాల్షియం ఫాస్ఫేట్స్ కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడడం వల్ల, ఆ మెడిసిన్స్ వల్ల కాల్షియం ఫాస్ఫేట్స్ యూరిన్లో చిక్కబడి అలాంటి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కలిగి ఉంటాయి. స్ట్రోవైడ్ స్టోన్స్, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందో అలాంటి వాళ్ళలో యూరినరీ ఎండోథీలియల్ డ్యామేజ్ వల్ల యూరిన్ సీక్రెషన్ ఆగిపోవడము, అండ్ యూరిన్ సీక్రెషన్ ఆగడం అండ్ యూరిన్ చిక్కబడడం వల్ల స్ట్రోవైడ్ స్టోన్స్ మనం చూస్తూ ఉంటాం. యూరిక్ యాసిడ్ స్టోన్స్, జనరల్గా ఎవరైతే నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకుంటారో అండ్ లెగ్యూమ్స్ అంటే బీన్స్ జాతికి చెందిన ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారో అండ్ వాటర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటారో అట్లాంటి వాళ్ళలో మనము ఈ లైక్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఫెమిలియల్ టెండెన్సీ ఆఫ్ సిస్టినూరియా అంటారు. సిస్టిన్స్ ఎక్కువగా అమైనో యాసిడ్ని ఎక్కువగా పాస్ చేసే గుణం కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి టెండెన్సీ ఉంటుందో సిస్టిన్ స్టోన్స్ వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము. ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు చాలా వరకు సర్జరీ దాకా వెళ్ళే అవసరం లేకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల లైక్ లెస్ దెన్ 5 or 10 mm ఉన్న స్టోన్స్ని మనం హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల చాలా ఎఫెక్టివ్గా తగ్గినట్టు చూస్తుంటాము. అండ్ సివియర్ అక్యూట్ కోలిక్ని కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల సివియర్ పెయిన్ తగ్గిన కేసెస్, చాలా కేసెస్ని మనం చూస్తూ ఉంటాము. జనరల్గా సివియర్ స్టమక్ పెయిన్, ఆల్ ఆఫ్ ఏ సడన్ సివియర్ స్టమక్ పెయిన్, వామిటింగ్స్, చల్లగా చెమటలు పట్టడము, గుండెదడ, భయంగా ఉండడం, ఆందోళనగా ఉండడము, చచ్చిపోతాననే భయంగా ఉండేంత సివియర్ పెయిన్తో ఈ సిమ్టమ్స్ కలిగి యూరిట్రిక్ క్యాలిక్యులస్లో ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అకోనైట్ అనే ఔషధం చాలా దివ్యంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్కి పనిచేస్తుంటుంది. ఎవరికైతే విరోచనం ఊరికే వచ్చినట్టుగా అవ్వడము, వెళ్తే కొంచెం కొంచెంగా రావడము, ఎప్పుడు విరోచనం వచ్చిన ఫీలింగ్తోనూ ఉంటారో అలాంటి వాళ్ళలో లార్జ్ ఇంటెస్టైనల్ ఇరిటేషన్తో ఉంటుండ్రు, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా కలిసి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి టబాకమ్ అనే ఔషధాన్ని సూచించడం జరుగుతుంది. అండ్ హోమియోపతిలో వ్యక్తి యొక్క యూరిన్
కలరు అండ్ యూరిన్ సిమ్టమ్స్‌కి, స్టమక్ పెయిన్‌కిని, కాన్‌స్టిట్యూషన్‌ని బట్టి బెర్బెరిస్ వల్గారిస్ కానివ్వండి, లైకోపోడియం కానివ్వండి, సర్సపిల్లా కానివ్వండి, హైడ్రాంజియా ఆర్బోరిస్ లైక్ ఈ మెడిసిన్‌కి ఎలాంటి పెద్ద కిడ్నీ స్టోన్స్ కూడా లైక్ దాన్ని కరిగించే అవకాశము ప్లస్ అది హ్మ్, ముక్కలుగా చేసినట్టుగా చాలా కేసెస్‌లో హైడ్రాంజియా అనే ఒక హర్బ్, ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్‌తో చేసిన మెడిసిన్‌తో చాలా కిడ్నీ స్టోన్స్ తగ్గినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆసిమమ్ క్యాన్ అండ్ ఆసిమమ్ శాన్ ఇలాంటి మెడిసిన్స్ హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్‌గా చాలా చాలా మందికి కిడ్నీ స్టోన్స్‌కి చాలా బూన్ లాగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. చాలా స్టోన్స్ చాలా మందికి తెలియకుండానే పడిపోతూ ఉంటాయి. అలాంటివి ఎలాంటి ఇబ్బంది పెట్టవు. ఎవరికైతే ఈ టెండెన్సీ ఉంటుందో ఫ్రీక్వెంట్‌గా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయో, విపరీతంగా నడునొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారో, స్టోన్స్ అక్కడ స్టక్ అయిపోయి కిడ్నీలో కానివ్వండి, యూరినరీ ట్రాక్ట్‌లో కానివ్వండి ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్‌తో సఫర్ అవుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి సరైన మెడికల్ హెల్ప్ తీసుకొని మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈఎస్‌డబ్ల్యూఎల్ లాగా అలాంటి మేజర్ ప్రాబ్లమ్స్‌ని లైక్ అలాంటి ప్రొసీజర్స్‌ని కూడా తగ్గించుకోవడానికి ప్రాపర్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడము, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవడము, సర్జరీ దాకా వెళ్ళకుండా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. వాటర్ కన్జంప్షన్ ప్రాపర్‌గా తీసుకోవడం, ఎక్సెస్ హీట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉండడము, ఏదైతే స్టోన్ ఫార్మేషన్ ఉండే టెండెన్సీ ఉంటుందో జనరల్‌గా ఈ కాల్షియం ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్, సిస్టిన్స్ వీటి గురించి టమాటా, పాలకూర, దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, సోయాబీన్స్ అండ్ వంకాయ ఇట్లాంటి ఆహారాన్ని తగ్గించుకొని తీసుకోవాలి. అండ్ యూరిన్ క్రిస్టల్స్ అతుక్కోకుండా ఉండడానికి, స్టోన్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉండడానికి ప్రతిరోజు వాళ్ళ యొక్క ఆరోగ్య కండిషన్స్‌ని బట్టి కొబ్బరి నీళ్ళు కానివ్వండి, బార్లీ నీళ్ళు కానివ్వండి, ఉలువ చారు కానివ్వండి, కాకరకాయ రసం కానివ్వండి, ఇలాంటి బనానాస్ కానివ్వండి, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ తగ్గినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి కేర్ తీసుకోవడం అవసరం. అండ్ ప్రాబ్లమ్‌ని బట్టి వారి యొక్క ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి నేను పైన చెప్పినట్టుగా బెర్బెరిస్ వల్గారిస్ కానివ్వండి, లైకోపోడియం, సర్సపిల్లా అండ్ హైడ్రాంజియా ఆర్బోనిసెన్స్ ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల వ్యక్తి యొక్క స్టోన్ టెండెన్సీ, అతని యొక్క హెల్త్ కండిషను, దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్‌గా రీనల్ క్యాలిక్యులస్ నుంచి కంప్లీట్‌గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చాలామందికి ఫెమిలియల్ టెండెన్సీ అండ్ ఎవ్రీ ఇయర్ సఫర్ అవుతూ ఉంటారు. మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. స్టాగ్హార్న్ క్యాలిక్యులస్‌తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా హోమియోపతి చాలా బెనిఫిట్ చేసినట్టుగా నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని అడాప్ట్ చేసుకోవడం చాలా అవసరం.